శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని మన అందరికీ తెలిసిందే. ఈ సృష్టిని పరిపాలించేది శ్రీ మహావిష్ణువు అని హిందువులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దేహాన్ని ఎలా త్యజించారో, ఎలా ముగించారో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంగా ఈ భూమి మీద జన్మించారు. అయితే శ్రీకృష్ణావతారంలో ఆయన తనను చాలించటానికి రామావతారంలో చేసిన చిన్న పొరపాటే కారణం అని కొద్ది మందికి మాత్రమే తెలుసు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం కారణంగా శ్రీకృష్ణ అవతారాన్ని చాలించారని చెబుతారు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయి ధర్మరాజుకి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో గాంధారి అక్కడికి వచ్చింది. ఆమె 100 మంది పుత్రులు చనిపోవటానికి శ్రీకృష్ణుడే కారణమని ఆయన్ను శపించింది. ఏ విధంగా కౌరవుల వంశం నాశనమైందో అదే విధంగా యాదవుల వంశం కూడా నాశనం అవుతుందని గాంధారి శపించింది. మహాభారతంలోని మౌసల పర్వంలో ఈ విషయం గురించి చెప్పబడింది. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 35 సంవత్సరాలకు శ్రీకృష్ణుడు దేహాన్ని విడిచారు. 35 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమయ్యింది. ఆ సమయంలో తన యాదవ వంశం అందరినీ తీసుకుని ప్రవాస క్షేత్రానికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణులకు అన్నదానం చేసి మృత్యువు కోసం వేచి చూస్తూ ఉండమని ఆదేశించారు. ప్రవాస క్షేత్రంలో ప్రవేశించిన కొన్ని రోజులకు మహాభారత యుద్ధం గురించి సత్యకి కృతవర్మ మధ్య వివాదం తలెత్తింది. సత్యకి కోపంతో కృతవర్మ తలను నరికివేశాడు. యాదవులందరూ 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకోవటం మొదలు పెట్టారు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి కొడుకు ప్రజ్ఞంని, సత్యకి తప్ప అందరూ చనిపోయారు. కేవలం కృష్ణుడి రథసారథి దారకుడు బబ్రుడు మిగిలారు. యాదవులందరూ చనిపోయిన తర్వాత బలరాముడు తపస్సులోకి వెళ్లిపోయారు. ఆ విధంగా ఆయన కూడా తనను చాలించి శ్రీ మహావిష్ణువు యొక్క శేషతల్పంలా మారిపోయాడు. బలరాముడు దేహం త్యజించిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి జర అనే వేటగాడు ఒక జింకను తరుముకుంటూ అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడి కళ్ళకు శ్రీకృష్ణుడి కాళ్ళు లేడి కొమ్ముల్లా కనిపించాయి. వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా శ్రీకృష్ణుడి కాళ్లకు గురిపెట్టి బాణాన్ని వదిలాడు. ఆ బాణం నేరుగా కృష్ణుడు బోటన వేలుకు కుచ్చుకుంటుంది. అయితే చంపింది జింకను కాదని శ్రీకృష్ణ పరమాత్మనని తెలియగానే జర శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడి బోరున విలపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జరను ఓదారుస్తూ, నువ్వేమి బాధపడకు, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మ ఫలితం. రామావతార సమయంలో సుగ్రీవుడు, వాలి అని 2 రాజులు ఉండేవారు. నేను చెట్టు వెనక దాక్కొని వాలిని సంహరించాను. అందుకే నేను ఈ జన్మలో ఆ కర్మ ఫలితాన్ని తొలగించుకోవటానికి అదే విధమైన మరణాన్ని ఎంచుకున్నాను. నేను కోరుకుంటున్నట్టుగానే నువ్వు ప్రవర్తించావు. అందుకే నీకు కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను అని వరం ఇస్తాడు. అదే విధంగా అతను ఓదారుస్తూ ఈ మానవ శరీరాన్ని వదిలి వైకుంఠం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి ఆయన రథసారథి వచ్చాడు. ద్వారకకు వెళ్లి యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయిందని, బలరాముడితో పాటు శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని త్యజించారని, అందరినీ ద్వారక వదిలి వెళ్లిపోమని ద్వారక వాసులకి చెప్పమని తన రథసారథుడికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన తను చాలించిన తర్వాత ద్వారక మొత్తం సముద్ర గర్భంలో కొట్టుకుపోతుంది. అందుకే తన ప్రజలను అప్రమత్తం చేశాడు శ్రీకృష్ణుడు. శరీరంతో పాటు వైకుంఠానికి పయనమైన శ్రీకృష్ణ పరమాత్మకు ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.